నియోజకవర్గం ఉండి మండలంలో ఎన్ఆర్పి అగ్రహారంలో వైఎస్ఆర్సీపీ వారు జిల్లా కార్యాలయం కింద చాలా విలువైన భూమి మన హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించిన 72 సెంట్లు, సెంటుకు వచ్చి 10 రూపాయల చొప్పున 720 రూపాయలకి 32 సంవత్సరాలకి రాయించుకున్నారండి. ఏ పర్మిషన్ లేకుండా రాయించుకున్నారు. పంచాయతీకి కూడా వెళ్తే పంచాయతీ వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకోలేదు. ఒప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఉండటంతో కేవలం వాళ్ళ పార్టీ కార్యక్రమాల కోసం చాలా కోట్ల విలువ గల భూమిని ఆక్రమించుకొని కబ్జా కింద చేసి వాళ్ళు నిర్మించడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయం. గతంలో ఇది శంకుస్థాపన చేసిన రోజునే ఎక్స్ ఎమ్మెల్యే గారు మేము కూడా దీన్ని అభ్యంతరం పెట్టాం. కానీ హౌస్ అరెస్టులు చేసి వాళ్ళు కార్యక్రమాన్ని కానించి బిల్డింగ్ పనులు మొదలుపెట్టారు. ఇది మా గవర్నమెంట్ వచ్చిన ఎమ్మటనే కూడా ఇది చాలా విలువైంది. ప్రభుత్వ భూమి, ప్రజల భూమి కాబట్టి దీన్ని ప్రజలకే చెందేటట్టుగా చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే రఘురామరాజు గారిని కలిసాము. ఆయన కూడా దీని గురించి స్పందించి ఎమ్మటనే ఈ పనులు గట్ట ఆపమని చెప్పేసి ఆయన కూడా మంచి చర్యలు తీసుకున్నారు. మాకు జిల్లా కార్యాలయం భీమవరాన్ని హెడ్ క్వార్టర్ వచ్చింది కాబట్టి జిల్లా కార్యాలయానికి గట్ట ఏదైనా మంచి కార్యాలయానికి ఉపయోగపడేటట్టు వాడుకుంటే బాగుంటుంది. కేవలం అంటే కట్టింది పాడు చేసి ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఉంటుంది. ప్రభుత్వానికే వాడాలి, ప్రజలకే వాడాలని మా కోరిక. ఖచ్చితంగా కూడా ఇది ప్రజలకు ఉపయోగపడేటట్టే చేస్తారని మా నాయకులు, మా గవర్నమెంట్ అని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఉండి నియోజకవర్గం ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారంలో ఎన్హెచ్కి ఆనుకుని ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అత్యంత విలువైన స్థలాన్ని కేవలం 99 సంవత్సరాలకి 70 రూపాయల లీజు పేరుతో ఈ ఏదైతే మన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర కార్యాలయం వైఎస్ఆర్సీపీ కార్యాలయం గురించి లీజుకి కొట్టేయడం జరిగింది. ఈ జగన్ రెడ్డి పిచ్చ ప్యాలెస్ల పేరుతో, పిచ్చ ప్యాలెస్ల మీద ఉన్న మోజుతో ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ ఎన్ఆర్పి అగ్రహారంలో ఇంత పెద్ద ప్యాలెస్ని ఈ జగన్మోహన్ రెడ్డి నిర్మించుకుంటున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా ఉండి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణ గారి ఆదేశం ప్రకారం ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. దీన్ని పరిశీలించడం జరిగింది. అత్యంత దారుణంగా కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ యొక్క ప్రజా స్థలాన్ని కొట్టేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రజా ఉపయోగానికి ఉపయోగించాలని, ప్రభుత్వ కార్యాలయాలకు దీన్ని ఉపయోగించి వారి దగ్గర స్వాధీనం చేసుకోవాలని చెప్పి మా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరడం జరుగుతుంది. తక్షణమే అధికారులందరూ స్పందించి ఈ యొక్క బిల్డింగ్ని స్వాధీనం చేసుకుని ప్రజా ఉపయోగాలకు అవసరంగా ఈ ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. For more videos like this, subscribe Big TV channel.